చిన్న చిన్న కుండీలో ఎక్కువ పువ్వులు పూయాలన్నా, పూత పిందె రాలకుండా కాయలు పెద్ద పెద్ద సైజులో రావాలంటే నెలకి ఒక్కసారి ఈ ఇన్స్టెంట్ ఫెర్టిలైజర్ అప్పటికప్పుడు మనం తయారు చేసి మన మొక్కలకి ఇచ్చేది. దీన్నేం ఫెర్మెంట్ చేయబడలేదు, ముందే ప్లానింగ్ చేసి చేయబడలేదు. మరియు పెస్ట్ కంట్రోలర్. మొక్క 3-4 ఈల్డింగ్లు అయిపోయాక వీక్ అయిపోతుంది కదా, ఆ తర్వాత వచ్చే కాయలు చిన్నగా వచ్చి మొక్క చనిపోకుండా ఉండాలి అంటే కంటైనర్ గార్డెన్లో కూడా పెద్ద పెద్ద సైజులో హార్వెస్ట్లు రావాలంటే, చిన్న కుండీల్లో కూడా ఎక్కువ ఈల్డింగ్ రావాలంటే ఈ ఫెర్టిలైజర్ నెలకొకసారి మన మొక్కలకి ఇస్తే సరిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి, చాలామందికి ఎరువులు దొరకవు కదా, ఎరువులు బదులుగా మనము నెలకి ఒకసారి గుడ్లతో ఫెర్టిలైజర్ ఎలా చేసి మన మొక్కలకి ఇవ్వాలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి కావాల్సిందల్లా కోడిగుడ్లండి. ఒక గుడ్డుని 10 లీటర్ల నీళ్ళలో కలుపుకోవచ్చు. ఇవి ఫ్రెష్ గుడ్లైనా పర్వాలేదు, లేదంటే మీరు ఎప్పుడైనా తెచ్చుకున్నవి ఎక్కువ రోజులు ఉంటే వాటి ద్వారా అయినా మీరు లిక్విడ్ ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు. మీ గార్డెన్ని బట్టి మీకు ఎంత ఫెర్టిలైజర్ కావాలి దాన్ని బట్టి మీరు ఈ ఫెర్టిలైజర్ చేసుకోవచ్చు. దీనిని పెస్ట్ కంట్రోలర్గా స్ప్రే చేస్తే పెస్ట్ కంట్రోలర్ అవుతుంది. మొక్క మొదల భాగంలో ఇస్తే మొక్కకి కావలసిన కాల్షియము, నైట్రోజను దొరికి పొటాషియము, ఫాస్ఫరస్, దానివల్ల కాయలు పెద్ద సైజులో వచ్చి పూత పిండ రాలకుండా పూల మొక్కలైతే ఎక్కువ పువ్వులు పూయడానికి ఉపయోగపడుతుంది. మనము చిన్నప్పటి నుంచి చూసుంటాం, గులాబీ మొక్క మొదలులో కోడిగుడ్డు పెంకులు అనేది వేస్తారు. ఎందుకంటే దాంట్లో కోడిగుడ్డు పెంకులలో కాల్షియం ఉంటుంది కాబట్టి. మనము ఈ లిక్విడ్ ఫెర్టిలైజరు మనం మిక్సీలో వేస్తే దాంట్లో ఉండే మైక్రో న్యూట్రిషన్స్ అన్నీ పోతాయి. కాబట్టి ఒక 10 లీటర్స్ బకెట్ తీసుకోండి, దాంట్లో ఈ గుడ్డుని పగలగొట్టండి. పగిలిపోయింది కదా, ఈ పెంకులను కూడా మనము మిక్సీలో అయితే పొడిగా అవుతుంది, లేదంటే మన మొక్క మొదల్లో పడినా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు ట్యాప్ని ఫోర్స్గా తిప్పండి. చూసారా, మిక్సీలో వేస్తే ఎలా వస్తుందో దానికంటే బెటర్గా నురుగుగా వస్తుంది. ఇట్లా ఫోర్స్ఫుల్గా పోయటం మూలాన మనకేమేమి న్యూట్రిషన్స్ అనేది పోవు, వాటరే తగులుతుంది. మిక్సీలో అంటే వేడి వస్తుంది, కరెంట్ ద్వారా మనం తిప్పుతాము కాబట్టి. దానివల్ల మనం చేస్తున్న ఫెర్టిలైజర్లో ఉండే మైక్రో న్యూట్రిషన్స్ పోతే ఉపయోగం ఏమీ ఉండదు కదా. అందుకోసమని మనం ఇలాగా ట్రై చేసుకోవాలి. లేదంటే ట్యాప్ లేని వాళ్ళు మగ్గుతో ఎత్తిపోసినా కానీ మిక్స్ అయిపోతుంది. ఈ లిక్విడ్ని మనము ఒక్కొక్క మొక్క మొదలులో పోయాలి, మరియు స్ప్రేలా చేస్తే పెస్ట్ కూడా పోతుంది. గుర్తుపెట్టుకోండి, దీని వాసన మినిమం 3 నుంచి 4 రోజులు ఉంటుందండి. నాన్ వెజ్ తినేవాళ్ళు మాత్రమే, ఆ వాసనని బేర్ చేయగలము అనుకునే వాళ్ళు మాత్రమే ఈ ఫెర్టిలైజర్ చేయండి, లేకపోతే లేదు. మీరు దానికి ఆల్టర్నేటివ్గా వేరే ఫెర్టిలైజర్స్ చేసుకోండి. ఇవి చూడండి, కాయలు ఒక సైడ్ నుంచి పూతా ఉన్నాయి. ఇలాంటి మొక్కలకి ఇస్తే బాగా బలం అవుతుంది. కానీ ఓవర్ఫ్లో అయ్యేట్లు చెయ్యకండి. మనం ఇస్తున్న ఫెర్టిలైజర్స్ ఆ మొక్కకి అందాలి. మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఒక్కొక్క మొక్కకి ఎంత పోయాలి అని, దాని ప్రకారం పోసుకోండి. ఇది చలికాలం కాబట్టి ఎక్కువ పెస్ట్లు వస్తుంటాయి. ఆ పెస్ట్లు కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. తడిగా ఉన్న వాటికి జస్ట్ మొదల్లోనే అలా తగిలించండి, తడి లేని వాటికి ఫుల్లుగా పోయండి. మా దగ్గర ఎరువులు లేవు, మేము ఎరువుల్ని ఎక్కడి నుంచి తెచ్చుకోలేము అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఫెర్టిలైజర్ కమ్ పెస్ట్ కంట్రోలర్. ఎరువులు లేకుండా కూడా మన ఇంట్లో ఉండే వాటి ద్వారా చాలా సులభంగా మనము మొక్కలని పెంచుకోవచ్చు. ఈ లిక్విడ్ ఫెర్టిలైజరు నెలకొకసారి ఇస్తే ఈ వాసనకే సగం పెస్ట్లు పోతాయండి. మొక్కకి కావలసిన కాల్షియం అందుతుంది. మన తోట కూడా పెస్ట్ ఫ్రీ గార్డెన్ లాగా మెయింటైన్ చేసుకోవచ్చు.
వారం రోజుల్లోనే తెలుస్తుందండి రిజల్ట్ కూడా. దీంట్లో కాల్షియము, పొటాషియము, నైట్రోజన్ ఎక్కువగా ఉండటం మూలాన మొక్కలు అనేది చాలా బాగా పెరుగుతాయి. వీటికి ఫ్రెష్ కోడిగుడ్లే కావాలని ఏం లేదండి, మీ దగ్గర ఎక్కువ రోజులున్న గుడ్లను కూడా వాడుకోవచ్చు. ఎక్కువ రోజులున్న గుడ్లు మనము కంపోస్ట్లో వేసేదానికంటే కూడా ఇలాగా మొక్క మొదల్లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ లాగా ఇచ్చామంటే మొక్కకి కావాల్సిన కాల్షియము, పొటాషియము, నైట్రోజను అన్నీ దొరుకుతాయి సమపాలలో. మనం చేస్తుంది కంటైనర్ గార్డెనింగ్. చిన్న కుండీలో ఉండే కొంచెం మట్టిలోనే ఆ మొక్క అనేది ఎదగాలంటే దానికి కావాల్సిన పోషకాలన్నీ మనం అందించాలి. నేల మీద అయితే దానికి కావాల్సినవన్నీ అదే తెచ్చుకుంటుంది. ఎప్పుడూ చెప్తుంటా నేను, నేల మీద ప్రొసీజర్ వేరు, కుండీలో ప్రొసీజర్ వేరు. కుండీలో మనము చిన్న కిడ్స్ని ఎలా చూసుకుంటామో అలా చూసుకోవాలి. నేల మీద అంటే మనం నీళ్లు పేసి వదిలేసిన దానికి కావాల్సినవన్నీ ఫుడ్ అదే స్వీకరించుకున్నది. ఒక గుడ్డు నాకు సగం గార్డెన్కి వచ్చిందండి. రెండో గుడ్డుని కూడా వేసేస్తున్నాను సేమ్ ప్రొసీజర్లో. కాకపోతే స్మెల్ బాగా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, నాన్ వెజ్ తినేవాళ్ళు ఈ స్మెల్ కూడా 3 రోజుల దాకా ఉంటుంది. 3 నుంచి 4 రోజులు మనం నీళ్లు పోసేటప్పుడు కూడా. ఎలుకలు, పంది కుక్కులు అలాంటి బాధ ఉన్న వాళ్ళైతే అస్సలు ట్రై చేయకండి. చిన్న చిన్న కుండీల్లోనే ఇన్ని పువ్వులు పుయ్యాలంటే మనము ఇటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కంపల్సరీగా ఇస్తేనే వస్తాయండి. ఎరువుల కంటే కూడా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తాయి. ఇప్పుడు మనకి ఏదైనా బాగలేనప్పుడు మనము సెలైన్లు కడతారు తప్పించి అన్నం పెట్టండి ఎనర్జీ వస్తుంది, సాలిడ్ ఫుడ్ పెట్టండి అన్నారు. అలాగే మన మొక్కలు కూడా మనలాగే జీవించే జీవులండి. అది చిన్న 4 లీటర్ల పెయింట్ బకెట్లో ఎన్ని పూలు పూసాయో చూడండి. ఇటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వటం మూలాన నేల కూడా బాగా సారవంతం అవుతుందండి. ఎలాగంటే మనం ఒకటే మట్టిని రిపీట్ చేస్తూ ఉంటాము. రిపీట్ చేసి దాని నుంచే ఈల్డింగ్ తెచ్చుకోవాలి. మనం ఎప్పుడొకప్పుడు మట్టి పడేయం కదా, మళ్ళీ మనకి మట్టి ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి మట్టిలో సారవంతం పెరగడానికి కూడా ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేది ఉపయోగపడుతూ ఉంటాయి. కానీ ఇవి ఉపయోగపడతాయి కదా అని ఎక్కువ నీళ్ళల్లో వేయకూడదు. కొంచెం నీళ్ళలో అంటే ఒక గుడ్డు 10 లీటర్ల నీళ్ళలో కలుపుకోవాలి. మీకుండే గార్డెన్ని బట్టి మీకు ఎన్ని గుడ్లు కావాలో అన్ని మిక్స్ చేసుకోండి. ఎరువుల వల్ల మట్టి సారవంతం అవ్వదు. ఇలాంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వల్ల మట్టి అనేది సారవంతమయ్యి మనకి ఈల్డింగ్ ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి అసలుకి ఎన్ని పూలు పూసాయో. ఇలా అన్నీ రావాలి అంటే మనము సమపాలలో మొక్కకి కావాల్సినవి అన్నీ టైం టు టైం అందించాలి. అన్ని మొక్కలకి స్ప్రే చేశాను మరియు మొక్క మొదలల్లో కూడా పోసాను. నా ఈ మొత్తము గార్డెన్కి 2 కోడిగుడ్లు పట్టాయి. మీ గార్డెన్ని బట్టి మీరు వాటిని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ ఒక్క ఫెర్టిలైజరు మన గార్డెన్లో ఇవ్వటం మూలాన నెలకి ఒకసారి ఇవ్వటం మూలాన మన గార్డెన్కి పెస్ట్లు అయితే ఏమీ రావండి. మొక్కలు కూడా చాలా ఆరోగ్యకరంగా పెరుగుతాయి. 2-3 సార్లు కాపైపోయిన తర్వాత వచ్చే కాయలు ఇలా మెలికలు తిరిగినట్లు వస్తాయి. మనం కానీ ఫెర్టిలైజర్స్ ప్రాపర్ టైంలో ఇస్తే కాయ సైజ్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మన మట్టి మిశ్రమంలో మనం కలుపుకునేది ఒక 3 ఈల్డింగ్లకి ఎనర్జీ అనేది వస్తుంది. 4వ ఈల్డింగు 5వ ఈల్డింగ్ వచ్చేసరికి కాయ సైజు తగ్గిపోయి మొక్క వీక్ అయిపోతుంది. మన భాషలో మనం చెప్పాలి అంటే ప్రెగ్నెంట్గా ఉండే లేడీస్కి ఆరోగ్యకరమైన ఫుడ్ గవర్నమెంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే పుట్టే పిల్లలు వీక్ అయిపోతారు, ఆ ఉమెన్ కూడా వీక్ అయిపోతుంది అని. అలాగే ఈ మొక్కలు కూడా 2-3 ఈల్డింగ్లు అయిపోయాక నెక్స్ట్ వచ్చే కాయలు చిన్న సైజులో రాకుండా కాపు బాగా వచ్చి మొక్క స్ట్రాంగ్గా అవ్వాలి అంటే నెలకొకసారి ఈ ఫెర్టిలైజరు అన్ని మొక్కలకి ఇస్తే మొక్క బలంగా పెరుగుద్ది మరియు పెస్ట్ కూడా రాకుండా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. గుడ్లతో
ఫెర్టిలైజర్ చేసి మన మొక్కలకి అప్పుడుకప్పుడు ఇన్స్టెంట్ ఫెర్టిలైజర్, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే ఈ ఫెర్టిలైజర్ గురించి ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.